పరిశుద్ధ పర్వతమునందును నీ నివాస స్థలమునందు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుడు బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు దేవుడు చేరలను. దేవా నా దేవా సితారవాయి చుచ్చు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొనుచున్నాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సృష్టికర్తవు విమోచకుడువైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అగుమేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున నేను నా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై మీ జనతకు కుమారునిచ్చిన మిగిలిన కరుణ గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన ద్వారా మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏకకుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుడు కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనిచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో నెవ్వడను సిగ్గుపడుతుండడు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవను నాకు తేటపరచు.
ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలములందున నీలకు సమాధానం నరులకయనదయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మది తలంచియు నీకు మహిని స్తుతి కృతజ్ఞత నీచుచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపములు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపో యేసు రక్షక మసిగా జనకుని కుడి వైపున కూర్చుండు. యేసు నా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్న దేవుడు
దేవా, మా పాపము వలన కలుగు భయంకరమైన విపత్తుల నుండి మమ్మల్ని తప్పించి కాపాడుటకును, నీ గొప్ప శక్తి వలన మమ్మల్ని విమోచించి రక్షించుటకును నీ ప్రభావముతో రమ్మని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచుండు నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్.